Hi, I'm Dr. Madhuri, fertility specialist, Medsi IVF, Vizag. So, చాలా మంది కపుల్స్ మేడం మాకు రిపోర్ట్స్ అన్ని నార్మల్ గానే ఉన్నాయి ప్రీవియస్ గా ట్రీట్మెంట్స్ కూడా రెగ్యులర్ గా తీసుకుంటున్నాము కానీ ప్రెగ్నెన్సీ ఎందుకు అందట్లేదు అని అడుగుతున్నారు. సో 25 to 30% ఆఫ్ ఇన్ఫర్టిలిటీ ఉన్న కపుల్స్ లో అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ అనేది ఉంటుందండి. ఇది కాజ్ ఉంటుంది దానికి. సో ఈ అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ అంటే అన్ని రిపోర్ట్స్ నార్మల్ గా ఉన్నా సరే ఈ ప్రెగ్నెన్సీ అనేది ఎందుకు రావట్లేదని కాజ్ అనేది తెలియకపోవచ్చు అనమాట. సో వాళ్ళు ఉమెన్ యొక్క యూట్రస్ షేప్ అనేది నార్మల్ గా ఉంటుంది, ఏం ఫైబ్రాయిడ్స్ అడినోమైసిస్ ఇలాంటివి ఉండవు, అండ్ రెగ్యులర్ గా ఓవులేట్ అవుతున్నారు, అండ్ ఫెలోపియన్ ట్యూబ్స్ లో అట్లీస్ట్ 1 ట్యూబ్ ఓపెన్ గా ఉంది, అండ్ సెమెన్ అనాలిసిస్ చూసుకున్నా సరే కౌంట్ మొటిలిటీ కూడా నార్మల్ గానే ఉంది. అయినా సరే ఎందుకు ప్రెగ్నెన్సీ రావట్లేదు, మేము రెగ్యులర్ గా ట్రీట్మెంట్ తీసుకుంటున్నాము అండ్ అన్ని బాగానే అవుతున్నాయి అంటున్నారు, ఓవులేషన్ బాగుంది అంటున్నారు, ఎండోమెట్రియల్ థిక్నెస్ బాగానే ఉంది అంటున్నారు, సెమెన్ అనాలిసిస్ కూడా బాగానే ఉంది అని అంటున్నారు అని అడుగుతూ ఉంటారు. సో యూట్రస్ యొక్క షేప్ అనేది నార్మల్ గా ఉన్నా అండ్ ఫైబ్రాయిడ్స్ అడినోమైసిస్ ఇలాంటివి ఏం లేకపోయినా సరే యూట్రస్ లోపల క్యావిటీ యొక్క షేప్ కూడా ఇంపార్టెంట్ అనమాట. సో ఆ క్యావిటీ షేప్ ఎలా తెలుస్తుంది మనకి, 3D క్యావిటీ స్కాన్ అనేది చేసుకోవాలన్నమాట, 3D అల్ట్రాసౌండ్. సో అందులోని ఒక్కొక్కసారి అబ్నార్మాలిటీస్ కనిపించవచ్చు, లైక్ సెప్టేట్ యూట్రస్, బైకానియేట్ యూట్రస్, లేదంటే ఎండోమెట్రియల్ పాలిప్స్ కూడా కనిపించవచ్చు అనమాట. సో కన్ఫర్మేటరీగా ఇవి కన్ఫర్మేషన్కి అయినా సరే కరెక్షన్కి అయినా సరే వీటికి హిస్ట్రోస్కోపీ అనేది మనం చేస్తుంటాం అనమాట. సో పాలిప్స్ ఉన్న హిస్ట్రోస్కోపికల్లీ రిమూవ్ చేసుకోవచ్చు, అండ్ యూట్రైన్ సెప్టమ్ ఉన్నా సరే హిస్ట్రోస్కోపికల్ గా సెప్టల్ రిసెక్షన్ అనేది చేసుకోవచ్చు. తర్వాత రెగ్యులర్ గా ఓవులేట్ అవుతున్నారు కరెక్టే, కానీ ఆ ఓవులేషన్ అనేది అవ్వాల్సిన టైంకి అవుతుందా లేదా అనేది ఇంపార్టెంట్. అండ్ ఒక్కొక్కసారి ఈ ఫాలికల్ అనేది డిజైర్డ్ సైజ్ అంటే యూజువల్గా 18 to 24 millimeter అవ్వాల్సిన ఫాలికల్ సైజ్ అనేది ఒక్కొక్కసారి చిన్నగా ఉన్నప్పుడే రప్చర్ అయిపోవచ్చు అనమాట. అలాంటి టైంలో మెచ్యూరిటీ ఆఫ్ ద ఎగ్ అనేది అటైన్ అవ్వదు అప్పుడే. సో ఊసైడ్ మెచ్యూరిటీ అనేది తక్కువ ఉండొచ్చు. తర్వాత సో ఇలాంటి సటిల్ ఓవులేటరీ డిజార్డర్స్ లో కూడా మనకి అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీకి కాజ్ అవ్వచ్చు. తర్వాత ఫెలోపియన్ ట్యూబ్స్ లో పేటెన్సీ ఉంది అంటే ఓపెన్ గా ఉంది, అట్లీస్ట్ ఒక ట్యూబ్ అయినా సరే 2 ట్యూబ్స్ అయినా సరే, కానీ ట్యూబల్ ఫంక్షన్ అనేది నార్మల్ గా ఉందా లేదా అనేది కూడా ఇంపార్టెంట్. సో ట్యూబల్ ఫంక్షన్ నార్మల్ గా ఉందా లేదా అనే దానికి టెస్ట్ అనేవి లేవు. ట్యూబల్ పేటెన్సీ చూడడానికి అంటే ఓపెన్ గా ఉన్నాయా లేదా ట్యూబ్స్ అనేవి చూసుకోవడానికి మనకి చాలా టెస్ట్స్ ఉంటాయి, హెచ్ఎస్టీ అని, సెలైన్ ఇన్ఫ్యూషన్ సోనోగ్రఫీ అని, తర్వాత హైకోసి అని, ఇలా చాలా ఉంటాయి. కన్ఫర్మేటరీకి అనేది మనం డయాగ్నోస్టిక్ లాప్రోస్కోపీ చేసుకుంటాం. సెమెన్ అనాలిసిస్ లో సెమెన్ కౌంట్ మొటిలిటీ అది నార్మల్ గానే ఉంది, కానీ సెమెన్ యొక్క క్వాలిటీ ఎలా ఉంది, స్పర్మ్ యొక్క క్వాలిటీ ఎలా ఉంది అనేది కూడా ఇంపార్టెంట్ అనమాట. ఇప్పుడు స్పర్మ్ అనేది ఊసైట్ బైండింగ్ అయ్యే తత్వం కూడా నార్మల్ గా ఉండాలి, దాన్ని జోనా పెల్సిడా బైండింగ్ కెపాసిటీ అనేది అంటాం అనమాట. సో ఆ స్పర్మ్ కి అబిలిటీ అనేది ఉండాలి, ఊసైడ్ బైండింగ్ కి బైండ్ అయినా సరే పెనిట్రేట్ అయినా సరే ఎగ్ ని స్పర్మ్ లోపల ఫర్టిలైజేషన్ అయ్యే కెపాసిటీ కూడా ఉండాలన్నమాట స్పర్మ్ కి. ఇంకొక ఫ్యాక్టర్ ఏంటంటే స్పర్మ్ లో డిఎన్ఏ డ్యామేజ్ అనేది కూడా ఎక్కువ ఉండొచ్చు. తర్వాత ఏజ్, ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. లెస్ దెన్ 40 years ఉన్న వాళ్ళలో ఈ ఫ్యాక్టర్ అనేది ఎక్కువ రాదు, బట్ యాజ్ ఏజ్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ ఊసైట్ క్వాంటిటీ తగ్గుతుంది, క్వాలిటీ కూడా తగ్గుతుంది. తర్వాత లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్స్కి వచ్చేసరికి మన అన్హెల్దీ డైట్ తీసుకున్నా సరే, లేదంటే ఏదైనా అడిక్షన్స్ లా ఉన్నాయి, హ్యాబిట్స్ ఉన్నాయి అని అనుకున్నా సరే, ఫిజికల్ యాక్టివిటీ లేకపోయినా సరే, స్ట్రెస్ఫుల్ ఎన్విరాన్మెంట్ ఉంది, అండ్ ప్రాపర్ స్లీప్ అనేది లేదు. సో స్లీప్ హైజీన్ అనేది కూడా ఇంపార్టెంట్. సో ఇలాంటి లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్స్ అన్ని బ్యాడ్ గా ఉన్నా సరే కూడా ఈ అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ అనేది కాజ్ ఉండొచ్చు అనమాట. తర్వాత ఉమెన్ లో ఏదైనా ఇమ్యూనలాజికల్ ఫ్యాక్టర్స్ అంటే ఆటో ఇమ్యూన్ డిసీజెస్ ఇలాంటి కండిషన్స్ ఉండొచ్చు, మెడికల్ కండిషన్స్ కూడా ఏదైనా డయాబెటీస్ కానీ థైరాయిడ్ కానీ ఇలాంటి కండిషన్స్ ఉన్నా సరే అవి మనకి ఫర్టిలిటీ అనేది ఇంపాక్ట్ చేస్తూ ఉంటాయి. మేల్కి వచ్చేసరికి నేను చెప్పినట్టు స్పర్మ్ యొక్క డిఎన్ఏ డ్యామేజ్ కూడా ఒక కాజ్ అవ్వచ్చు, జోనా పెల్సిడా బైండింగ్ కెపాసిటీ, ఫర్టిలైజేషన్ కెపాసిటీ ఇవన్నీ కూడా ఉంటాయి అన్నమాట. సో ఈ ఫ్యాక్టర్స్ మీకు ఉన్నాయి అని అనిపిస్తే, అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీలో మీరు ఫిట్ అవుతున్నారు అని అనిపిస్తే కింద డిస్ప్లే అవుతున్న నంబర్కి కాల్ చేసి కన్సల్టేషన్ తీసుకోండి.